దేవుని బిడ్డలు అనగా క్రైస్తవులు, దేవుడు మనతో మాట్లాడేది దేవుని యొక్క వాక్యం వలన అని మనం నమ్ముతాం. అవునా? దేవుడు లేఖనం సెలవిస్తుంది, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనాను ఎప్పుడైనాను చూడలేదు, ఆయన స్వరమును వినలేదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము, ఇది దేవుడు పలికిన మాటలు. దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచించుకుంటున్నా, ధ్యానిస్తున్నా ఒక్కొక్కసారి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నది మనం నమ్ముతున్నాం. అలాగే దేవునితో మనం మాట్లాడుతున్న విధానమే ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడేది దేవుని యొక్క వాక్యముతో అయితే, మనము దేవునితో మాట్లాడటం అన్నది ప్రార్థన. ప్రార్థన మూలకంగా దేవునితో మనము మాట్లాడుతున్నాం. దేవుడు ప్రార్థనను ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రార్థనను మానవాళికి దేవుడు ఎందుకు నేర్పించాడు అంటే, కేవలము మన కోరికలను దేవుని దగ్గర అడగటానికో, మన అవసరతలను తీర్చుకోవటానికో దేవుడు ప్రార్థనా విధానాన్ని ఏర్పరచలేదు అని మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రార్థన అనగానే మన యొక్క అవసరతల కొరకు మన కోరికలను దేవుని దగ్గర చెప్పి వాటిని పొందుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రార్థనని దేవుడు ఏర్పాటు చేయలేదు. ప్రార్థనని దేవుడు ఎందుకు మానవాళికి ఇచ్చాడు అంటే, మనుషులు దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని. మనుషులు దేవునితో సంబంధం కలిగి ఉంటేనే దేవునికిని మనిషికిని ఆ యొక్క బంధం అన్నది బలపడుతుంది. ఈ ప్రార్థన అన్నది దేవునితో కూడా మాట్లాడేటువంటి ఒక విధానం. ఈ ప్రార్థన వలన మనం మాట్లాడటం ద్వారా దేవునితో మనకు కలిగినటువంటి ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క బంధాన్ని మనం ఏం చేస్తున్నాం? బలపరుచుకుంటున్నాం. ఇదే దేవుని యొక్క ఉద్దేశం అని గుర్తుంచుకోవాలి ముందు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకేమని నేర్పించారంటే, మనకి ఈ లోక సంబంధమైన ఒక చిన్న కష్టము వచ్చిందంటే, అది చిన్న కష్టమేమి కాదు, అదంతా కూడా కొన్ని రోజుల్లో మన యొద్ద నుండి తొలగిపోతుంది. అది కష్టమైనా సరే, అది వ్యాధి అయినా సరే, అది ఏదైనా సరే, ఏది కూడా నిరంతరము పర్మనెంట్గా ఉండేది కాదు. అదంతా కూడా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, కొంత సమయము మనతో ఉండేటువంటిది. అందువలన మనకి ఎటువంటి గొప్ప నష్టమైతే రాదు. మనకి ప్రాణానికైతే ఏది కూడా మనకి అపాయము కలిగించదు. అయితే ఈ రోజుల్లో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న సమస్యలకి మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, లేదంటే మనం ఉన్నటువంటి స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తామంటే, నాకున్నటువంటి యొక్క చిన్న కష్టం, ఈ యొక్క చిన్న బాధ నా యొద్ద నుండి తొలగించు ప్రభువా అని చెప్పి మనము ప్రార్థన చేస్తాం. ఇది వాక్యానుసారంగా దేవుని యొక్క ఉద్దేశంలో ఎంతవరకు అది సరైనది అన్నది ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. మన తల్లిదండ్రులు మన నిమిత్తము మనము పుట్టినది మొదలుకొని మనకు ఊహ వచ్చేంత వరకు, అంటే ఏదైనా అడిగి పొందుకునేంత వరకు
మనము అడిగితే వాళ్ళు మన అవసరాలు తీర్చారా? మన తల్లిదండ్రులు మనకు ఊహ వచ్చి నాకు ఇది ఇవ్వు అని అడిగేంత వరకు మనం అడిగితే వాళ్ళు మన అవసరాలు తీర్చారా? లేదంటే ఇవన్నీ మనకు అవసరాలుగా ఉన్నాయని వాళ్ళు సమస్తాన్ని కూడా మనకు చేశారా? పుట్టగానే అమ్మా నాకు ఆకలిస్తుంది అని మనం అడిగామా? ప్రతి విషయం మనకు ఊహ వచ్చేంత వరకు కూడా మనకి ఏమి కావాలి, ఏ సమయంలో మనకి అవసరం ఏముందో అన్ని కూడా తల్లిదండ్రులు తెలుసుకునే వాళ్ళు చేస్తారు. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీదకి మనల్ని పుట్టించిన తర్వాత మనం పుట్టుక మునిపే ఈ భూమి మీద మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అని ముందుగానే ఆయన తెలుసుకొని భూమి మీద సమస్తాన్ని కూడా ఆయన కలుగజేశాడు. ఇది ముందుగా మనకు అర్థం కావాలి. తల్లిదండ్రులు మనం పుట్టిన వెంటనే మనకి ఏ అవసరాలు ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకొని ఎలాగైతే మనకి ప్రతిదీ కూడా మనకి అనుగ్రహిస్తున్నారో అలాగే దేవుడు కూడా మనము భూమి మీదకి రాకమునిపే మనం వచ్చే ముందు మనకి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన సమకూర్చాడు. ఇది బాగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ మనకి ఏమని తెలియజేస్తుంది? యేసు ప్రభువు వారు ప్రార్థనను గురించి తెలియజేస్తూ తన శిష్యులతో పలికినటువంటి ఒక మాట మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీరు వారి వలె ఉండకూడి. మీరు వారి వలె ఉండకూడదు అంటే వారు అంటే ఎవరు? దేవునిని ఎరుగని వారు, దేవుని ఎరుగని లోకములో ఉన్నవారు, అన్యులు. వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అంటాడు. మీరు తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆయనకు తెలుసు. మీరు భూమి మీదకి వస్తే మీకు ఆక్సిజన్ కావాలని ఆయనకు తెలుసు. మీరు భూమి మీదకి వస్తే మీకు నీళ్లు కావాలని ఆయనకు తెలుసు. మీరు భూమి మీదకి వస్తే ఆహారం కావాలని ఆయనకు తెలుసు. ఇవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టే భూమి మీద నీవు రాక మునిపే సమస్తాన్ని కూడా ఆయన సృష్టించాడు, కలుగజేశాడు. అప్పుడు మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. తెలియని వాళ్ళే ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది కావాలి అంటారు. తెలిసిన దేవుని బిడ్డలు గుర్తించుకోవాలి. మీకు ఏమేమైతే అక్కరగా ఉన్నావో అవన్నీ కూడా ఆయనకు తెలుసు అంటాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించే ముందే ఆయన వీటన్నిటిని కూడా నీ కొరకు సిద్ధపరిచాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలు మీరు నోరు తెరిచి అడిగే ముందే మీకు ఏమి కావాలి అన్నది ఆయనకి తెలుసు అట. ఎలాగంటే మీరు నోరు తెరిచి మీరు అడగక మునిపే మీకు ఏమి కావాలి అని ఆయనకి తెలుసు. ఆయనకి తెలియని కార్యం ఏదైనా ఉందా? మనుషులలో ఆయన ఎరగని కార్యం ఏదైనా ఉందా? కీర్తనకారు అంటాడు, నేను కూర్చుండుటయు, నేను నిలిచి ఉండటయు, నేను లేచి ఉండటయు నీకు తెలిసే ఉన్నది అన్నాడు 91వ కీర్తనలో. తొంభై 139వ కీర్తన చదవండి. మొదటి వచనం నుండి. లేచుట నీకు తెలియదు అన్నాడు. అప్పుడు మనుషులు యొక్క ప్రతి స్థలమును దేవుడు
ఎరిగి ఉన్నాడు. ప్రతి అణువున దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నప్పుడు మీరు ఏం అడుగుతారో కూడా ఆయనకు తెలుసు, మీరు అడుగుతారని కూడా ఆయనకు తెలుసు. అందుకే అంటాడు యెషయా 65:24 దేవుడు రాయించిన మాట చదవండి. యెషయా 65:24 వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదని. ఎప్పుడట? మీరు ప్రార్థించే ముందే ఆయన రెడీగా ఉంటాడు. మీకేముందో, మీకేం అవసరం ఉందో ఆయన తెలుసు, మీకు ఏం అవసరమై ఉన్నదో ఆయనకు తెలుసు. ఎందుకంటే మీరు ఆయన బిడ్డలు. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలిగొనిను దేవుని బిడ్డలకు ఏ మేలు కొదువ కాదు. మీరు దేవుని బిడ్డలు. సింహపు పిల్లలైనా లేమి కలిగి కొదువ కలుగును, కానీ దేవుని బిడ్డ ఆకలి కలిగి లేమి కలుగును, కానీ దేవుని బిడ్డలకి ఏ మేలు కూడా కొదువ కాదు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు. మీరు అడగక మునుపే ఆయన ఉత్తరమిచ్చే దేవుడట. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అంటాడు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దానియేలు బబులోను దేశములో యిర్మీయా ప్రవచన కార్యములు నెరవేరుతున్నాయి అంటే అంతానికి వచ్చాయి. 70 సంవత్సరాలు అంతములో దేవుడు తన బిడ్డలని ఇశ్రాయేలు దేశమునకు యెరూషలేమునకు తీసుకొస్తాడు అని రాయించినటువంటి మాటలని ఆలోచించుకొని దానియేలు ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడట. అయ్యా, నీ బిడ్డల ద్వారా నీవు రాయించినటువంటి నీ వాగ్దానములను బట్టి ఇదిగో అన్య దేశములో మేము 70 సంవత్సరాలు బ్రతికాము. 70 సంవత్సరాల యొక్క అంతముకు మేము వచ్చేసాము. మీరు మా కొరకు సెలవిచ్చారు, ఈ దినముల అంతమందు మమ్మల్ని మరలా స్వదేశానికి తీసుకువెళ్తానని చెప్పి మీరు వాగ్దానం చేశారు. దయతో మీరు ఇచ్చినటువంటి మాటని జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెప్పి తన పాపమును ఒప్పుకొని తన ప్రజల యొక్క పాపమును దేవుని సన్నిధిలో దానియేలు ఒప్పుకొని ఉపవాసముతో ప్రార్థించాడట. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనము ప్రతిసారి ప్రభు సన్నిధిలో ప్రార్థించే ముందు ఇది గుర్తుంచుకోవాలి. మనం వెళ్ళగానే మనకు ఉన్నటువంటి అక్కరాలు అడగటం కాదు, మనకు కావలసిన అవసరతలు అడగటం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని పరీక్షించుకోవాలి. దేవుని పాదముల దగ్గర మనం ప్రార్థించే ముందు మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మీ ప్రార్థనలు మీ విజ్ఞాపనలు నా యొద్దకు రాకుండానట్లు మీ పాపములే మీకును నాకును అడ్డుగా వచ్చుచున్నాయి అన్నాడు. ముందు మనం చేయవలసినటువంటి కార్యం, మనం ప్రార్థించే ముందు మనల్ని మనము సరిచేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఏ విధంగా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఉదయం నుండి మీ యొక్క ఆలోచనలు దేవునికి ఇష్టానుసారంగానే ఉన్నాయా? మీ మాటలు దేవునికి ఇష్టానుసారంగానే ఉన్నాయా? మీ ప్రవర్తన దేవుని ఎదుట దేవునికి ఇష్టానుసారంగానే ఉన్నదా? మీ యొక్క జీవితంలో ఆ దినమంతా కూడా ఒకసారి ఆలోచించి చూడండి. ఎక్కడ కూడా నేను పొరపాటు చేయలేదంటే ధైర్యంగా ప్రార్థన చేయండి. అయితే బైబిల్ ఒక మాట సెలవిస్తుంది అన్న విషయం మాత్రం మర్చిపోకండి. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎక్కడైనా తండ్రి నా చూపు వలన నేను పాపం చేశానేమో, నా ఆలోచన వలన నేను పాపము చేశానేమో, నా యొక్క మాటల వలన ఇతరులను బాధపరిచి నేను పాపం చేశానేమో, ఒకవేళ నా ఆలోచనల్లో ఇతరులకి విరోధముగా నేను చేసి పాపం చేశానేమో, అయ్యా దయచేసి ఇవి చేయకపోయినా నేను పర్ఫెక్ట్ అని అనుకోవద్దండి. భార్య భర్తకి విధేయురాలుగా ఆ దినములో ఎక్కడైనా తప్పిపోకుండా ఉందా చూసుకోవాలి. భర్త తన క్రమములో, తన యొక్క బాధ్యతలో, తన కర్తవ్యంలో తన భార్యని నొప్పించినట్టుగా, తన భార్యని బాధ పెట్టినట్టుగా ప్రవర్తించాడేమో జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల యొక్క విషయంలో వాళ్ళకి కోపము రేపునట్లుగా మీరు ప్రవర్తించారేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పిల్లలు మీ తల్లిదండ్రులకు మీరు అవిధేయత చూపించారేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకొని ఒక్కసారిగా మనము దేవుని దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పుకోవాలి. దానియేలు అదే చేశాడు. తన పాపముల నిమిత్తము, తన ప్రజల యొక్క పాపము నిమిత్తము ఉపవాసముతో దేవుని సన్నిధికి వచ్చి ఇలా ప్రార్థించాడట. ప్రార్థించుచుండగానే, ఇక్కడ ప్రార్థించడానికి మొదలు పెట్టగానే అక్కడ ఆర్డర్ మొదలైంది. వెళ్ళు, అదిగో నా దాసుడు దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు, అతను ఏం ప్రార్థన చేయబోతున్నాడో నాకు తెలుసు, వెళ్ళి అతనికి నేనిచ్చే సమాధానాన్ని వెళ్ళి చెప్పు అన్నాడు దేవుడు. వచ్చాడు గాబ్రియేలు, వచ్చి దానియేలుతో అంటున్నాడు. చదవండి ఆ మాట. దానియేలు ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయటానికి ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిందయ్యా దానియేలు. నువ్వు నోరు తెరిచి ప్రార్థించబోతున్నావన్నగానే వెంటనే నాకు ఆజ్ఞ వచ్చేసింది. వెళ్ళు, నా దాసుడు నాకు బహుప్రియుడు, నాకెంతో ఇష్టడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇష్టడండి? ఎందుకు ప్రియుడు? బహుప్రియుడట. ఎందుకు? ఎవరైతే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తిస్తారో వారందరిని గురించి దేవుడు సంతోషిస్తాడు, ఇష్టపడతాడు. దేవుని ఇష్టం ఏంటండి? దేవుని ఇష్టం ఏంటి చెప్పరే? దేవుని ఇష్టం ఏంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. సత్యమును, వాక్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం, వాక్యమును గురించినటువంటి అనుభవం జ్ఞానం లేకపోవటం వలనే ఈరోజు మనుషులు తడబడుతున్నారు, దేవునికి ఇష్టలుగా ప్రవర్తించలేకపోతున్నారు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నేను అంటాను, వాక్యం తెలిసిన వాడికి దేవుని చిత్తాన్ని తెలిసి ఉంటుంది. మీరు అనుకోకండి దేవుని చిత్తం ఏమై ఉంటుందో అని. దేవుని యొక్క వాక్యము తెలిసిన వాడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉంటాడు. అంటాడు, నీవు నాకు బహు ప్రియుడు. దేవుడు దానియేలు యొక్క ప్రార్థన ప్రారంభించే ముందే తన దూతను పంపించాడు. అంటే మీరు ఆలోచించి చూసుకోండి ప్రియులారా, మనము ప్రార్థించే ముందే దేవుడికి మనకేం అవసరం ఉందో ఆయన తెలుసండి. ఇంకా మీరు చెప్పవలసిన అవసరం లేదు. మీరు ప్రార్థించే ముందే దేవుడికి ఏం అవసరం ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మనకి ఏం అక్కరగా ఉన్నదో ఆయనకి తెలుసు. మనము నోరు తెరిచి ప్రార్థించే ముందే ఆయన
తన సమాధానాన్ని పంపించేవాడై ఉన్నాడు. మనం అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సమర్థవంతమైనటువంటి దేవుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా అది దేవుని చిత్తమును అనుసరించి ఉందా అని చూసుకోవాలి. దేవుని చిత్తమును అనుసరించి ఉందా చూసుకోవాలి. లేకపోతే మీరు ప్రార్థించినది మీరు పొందుకోలేరు. మీ ప్రార్థన వినబడుతుంది, ఎందుకంటే మీరు ప్రార్థించక ముందే అది ఆయన సన్నిధికి వెళ్ళిపోతూ ఉంది. మీకు ఏమి మీ మనసులో మీరు ఏదైతే అడగబోతున్నారో అది కూడా ఆయనకి తెలిసి ఉన్నది. అయితే మీరు అడిగేది ఏదైనా సరే, మీరు ప్రార్థించేది ఏదైనా సరే ఆయన చిత్తానికి వ్యతిరేకముగా లేకుండా చూసుకోవాలి. అది ఆయన చిత్తానికి వ్యతిరేకముగా ఉందా లేదా అని సరి చూసుకోవాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే, మనం ప్రవర్తన, మన జీవితం అంతటిలో ఆయనకి చిత్తానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాం. కానీ ఆ చిత్తాన్ని మనకు అనుకూలంగా ఉంటుంది, కానీ అది దేవుడు అనుగ్రహిస్తాడా అంటే ఖచ్చితంగా మనకే తెలుసు ఇది అనుగ్రహించడని. అయినా కానీ నేను ప్రార్థన చేస్తాను అని పట్టుదలతో మనం చేస్తాం, తెగిస్తాం. అది వదిలిపెట్టాలి ముందు. సపోజ్ మీరు ప్రార్థించారే అనుకుందాం, ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడని అనుకుందాం, అంగీకరించి మీరు అడిగింది ఇచ్చాడని అనుకుందాం. దానిలో మాత్రం మీరు సంతోషంతో దానిని అనుభవించలేరు. గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థించి మీరు పొందుకున్నారని అనుకోండి, పొందుకున్నా అది మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ప్రార్థన చేస్తే ఏ వ్యక్తి అయినా సరే, అది ఒకవేళ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు దానియేలు వంటి ఇష్టుడైనా సరే, మోషే వంటి నమ్మకస్తుడైనా సరే, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఒకసారి వద్దు అంటే విడిచిపెట్టడం చాలా ఉత్తమం. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు మీకు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మోషే దేవుని ప్రజలను, అనగా ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు ప్రజలని విడిపించుకొని కానానులోకి ప్రవేశించడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రయాణం మొదలు పెట్టగానే ఒక సందర్భం వచ్చింది. ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజలకి దాహం కలిగింది. ప్రజలకి దాహము కలగగానే వారందరూ కూడా నీళ్ల కొరకు మోషేని ఇబ్బంది పెట్టారు. మోషేని ఇబ్బంది పెట్టినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు మోషేని చూసి, నీ చేత ఉన్నటువంటి కర్ర తీసుకొని ఆ నేను చూపించేటువంటి ఆ బండను కొట్టు అన్నాడు. ఆ బండని కొట్టగానే నీళ్ళు వచ్చాయి. ప్రజలు సంతృప్తిగా తమ దాహాన్ని తీర్చుకున్నారు. మరొకసారి వీళ్ళకి దాహం వేసింది. మరొకసారి వీళ్ళకి దాహం వేస్తే దేవుడు అన్నాడు, ఇదిగో నేను చెబుతున్నటువంటి ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడంటే ఆ బండని 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొట్టగానే నీళ్ళైతే వచ్చాయి, కానీ దేవుని కోపానికి గురయ్యాడు. కారణం ఏంటి? దేవుడు ఏమన్నాడంటే ఆ బండను చూసి మాట్లాడు అన్నాడు. ఆ బండను చూసి మాట్లాడు అనగా మోషే ఆ బండని కొట్టాడు. ఆ బండను కొట్టగానే దేవునికి కోపం వచ్చింది. మీరు మోషే అని సామాన్య వ్యక్తి అనుకోకండి. మోషే కొరకు దేవుడు ఎంత రోషపడ్డాడు అంటే, మోషే నిమిత్తమై ఎంత రోషపోయాడు దేవుడు అంటే, తన సొంత
సహోదరి తన సొంత సహోదరుడు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు దాన్ని ఓర్చుకోలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని మాట్లాడితే? మోషేను మాట్లాడితే దేవుడు ఓర్చుకోలేదు. ఇంతకు మాట్లాడింది ఎవరైనా అన్యులు అంటే కాదు, సొంత తోడు పుట్టినోళ్లే. మాట్లాడితే దేవుడు ఓర్చుకోలేదు. రండి, మీరు ప్రత్యక్షపు గుడారానికి రండి అని చెప్పి వారి ఇరువును కూడా పిలిచి, మోషేని కూడా పిలిచి దేవుడు వారిని చూసి అంటాడు, మీరేమనుకుంటున్నారు? మోషే మీరు అనుకున్నంత సామాన్య వ్యక్తి అనుకుంటున్నారా? మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడగలిగినంత గొప్ప ప్రవక్త. అంతేకాదు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు సాక్ష్యం అండి ఇది? సాక్షాత్ దేవుని సాక్ష్యం. ఎవరికి? మోషేకి. మీరు తర్వాత చదువుకోండి. అయితే మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదువుకుంటే ఈ మాటలు మీకు అక్కడ కనబడతాయి. కానీ మోషే ఆ బండను చూసి మాట్లాడమంటే 2 మార్లు ఆ బండని కొట్టాడు. కొట్టుట ద్వారా నీళ్ళేమో వచ్చాయి, కానీ దేవుడు దానిని బట్టి కోపగించుకున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటకి మనం విలువ ఇయ్యకపోతే, గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క మాటకి మనం విలువ ఇయ్యకపోతే, ఆయన మాటని గౌరవించకపోతే, ఆయన ఎంతకైనా ఉగ్రము తెచ్చుకునే దేవుడై ఉన్నాడు. ఎంతకైనా పీకుకి వెళ్ళటానికి దేవుడు వెనకాడడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటని ఎల్లప్పుడూ కూడా మనము గౌరవించాలి, ఘనపరచాలి. దేవుని మాటని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయరాదు. మోషేకి తెలిసిపోయింది, దేవుడు తాను చేసినటువంటి కార్యమును బట్టి కోపపడ్డాడు, తన మీద కోపం తెచ్చుకున్నాడని మోషేకి తెలిసిపోయింది. దేవుడు అంటాడు, మోషే, ఈ ప్రజలని నువ్వు కానానులోనికి ప్రవేశించడానికి ముందే నీవు కానాను చూస్తావు, కానీ దానిలోకి ప్రవేశించవు అన్నాడు. నువ్వు కానానులోనికి ఏమాత్రం కూడా ప్రవేశించలేవు. దేవుడు ఒకసారి చెబితే అయిపోయింది అనమాట, అక్కడే జడ్జిమెంట్ ముగిసిపోయింది. మరలా నువ్వు బాదుకున్నా, కొట్టుకున్నా, ఏడ్చినా, ప్రలాపించినా నీ ప్రార్థనకి సమాధానము రాదు. చదవండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25వ వచనం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును, మంచి పట్టణమును, ఆ లెబనోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా ప్రార్థించాడు, బతిమాలుకున్నాడు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, నా ప్రార్థన, నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి అంటే మళ్ళీ ఈ ప్రార్థన చేయవద్దు, నాతో మళ్ళీ ప్రార్థన చేయవద్దు. నువ్వు నాకు నమ్మకమైన వాడవై ఉండవచ్చు, ముఖాముఖిగా మాట్లాడేంత గొప్ప ప్రవక్తగా నువ్వు ఉండవచ్చు, కానీ నువ్వు చేసినటువంటి నేరం ఏదైతే ఉందో అది నా దృష్టిలో ఘోరమైనది. నా మాటని నువ్వు ధిక్కరించావు, నా మాటని నువ్వు లెక్క చేయలేదు, నా మాటని నువ్వు ఘనపరచలేదు, నా మాటకు నువ్వు విలువ ఇయ్యలేదు. కాబట్టి ఇదిగో నీవు కానానులో ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయావు. మరలా ఈ ప్రార్థన నా దగ్గరికి వచ్చి చేయొద్దు, మళ్ళీ నన్ను బతిమాలొద్దు అని దేవుడు నిర్ణయం చేశాడు. ఇంతకీ బండని కొట్టుట ద్వారా మోషే చేసినటువంటి నేరం ఏంటి?
ఇంతకు ముందు కూడా బండను కొట్టడం ద్వారా నీళ్ళు వచ్చాయి, త్రాగారు. ఇప్పుడు కూడా బండను కొట్టాడు, నీళ్ళైతే వచ్చాయి, త్రాగారు. ఇంతలో మోసే చేసినటువంటి నేరం ఏమైంది? దేవుడు ఏదైనా ఒక కార్యము చెప్పితే అక్కడ నిర్లక్ష్యం పనికిరాదు. దేవుడు ఏదైనా ఒక కార్యమును చేయమంటే అక్కడ మనము నిర్లక్ష్యాన్ని చూపాము అంటే తప్పు చేసే అవకాశం ఉంది. దానివల్ల దేవుని కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కారణం ఏంటంటే దేవుడు చెబితే దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే పౌలు గారు మనకి అది జ్ఞాపకం చేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. పదవ అధ్యాయము 1-4 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరండి? ఆ బండ ఎవరు? క్రీస్తు. మోషే ఆత్మ సంబంధముగా ఉన్నటువంటి బండను 2 మార్లు కొట్టడం దేవుని ఉద్దేశంలో మంచిది కాదు. అది దేవుని ఉద్దేశానికే వ్యతిరేకమైన. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోక ప్రకారముగా ఆయన ఒక్కసారే ఏం చేయబడాలి? కొట్టబడాలి. సిలువకు ఒక్కసారే కొట్టబడాలి. అందుకే దేవుడు ముందే ఏం చెప్పాడు? బండను చూసి కొట్టమన్నాడు. రెండవసారి కొట్టడానికి అవకాశము లేదు. రెండవసారి ఏం చేయాలి? మాట్లాడాలి. రెండవసారి మాట్లాడాలి. ఎందుకంటే మొదటిసారి ఆయనను కొట్టి అయిపోయింది. ఆయన ఆత్మ సంబంధంగా బలైపోయాడు. ఇప్పుడు ఆత్మ సంబంధముగా బలైపోయినటువంటి క్రీస్తు దగ్గరికి మనం మాటలతో రావాలి, ప్రార్థనలతో రావాలి, విజ్ఞాపనలతో రావాలి. కానీ మరలా ఆయన సిలువ వేయటానికి మనము తెగించకూడదు. ఎవరు మరలా సిలువ వేసేది? ఎబ్రీ పత్రిక ఏమని చదువుకుంటున్నా? తిమోతి పత్రికల్లో మనం ఏమని చదువుకుంటున్నా? మనము చేసేటువంటి పాపములను బట్టి మరలా ఆయనను మనము సిలువకు వేస్తున్నాం. మనం తప్పు చేసడం ద్వారా మరలా మనం ఆయన ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. లేఖనం సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి. యేసుక్రీస్తు ఒక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన ఒక్కసారే చదువుమా. మరియు ప్రతి యాజకుడును దినదినము సేవ చేయుచు పాపములన్నిటికీ తీసివేయవలనని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. అంటే ఒక్కసారే క్రీస్తు కొట్టబడాలి, ఒక్కసారి ఆయన సిలువకు వేయబడాలి అన్నది తండ్రి యొక్క చిత్తము. మళ్ళీ మళ్ళీ వేసాము అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ మనము పాపము చేస్తున్నామని అర్థం. కానీ అక్కడ
మోషే చేసింది దేవుని దృష్టిలో ఏమై ఉంది? పాపము. మాట్లాడమంటే అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థించాలి, నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. కానీ మోషే దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా ప్రవర్తించడం ద్వారా దేవుని కోపానికి గురయ్యాడు, పాపము చేశాడు, దేవుని వాగ్దానము భూమిలో ప్రవేశించలేకపోయాడు. మోషే ఎవరైనా చూసుకున్నాం, దేవునికి నమ్మకమైన వాడు, స్నేహితుడిలా ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి. అలాంటి మోషేనే దేవుడు చెప్పిన తర్వాత మరలా నువ్వు ఆ ప్రార్థనని చేయవద్దు అన్నాడు. మరలా ప్రార్థన చేయవద్దు, ఎందుకంటే నేను నిర్ణయించాను నీ జీవితంలో ఇక నువ్వు కానానులోనికి ప్రవేశించలేవు అని నేను నిన్ను గురించి తీర్మానం చేశాను. కాబట్టి నువ్వు మరలా ప్రార్థించినా ఏ ప్రయోజనము ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుడు మనలను బట్టి ఒక విషయంలో దానికి అది ఆయనకి అంగీకారం లేదంటే మరలా ప్రార్థించకండి, అలా పొరపాటు చేయకండి. చేసినా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదే తప్ప దేవుడిని మనం ఏం చేసేవాళ్ళం అవుతాం? విసిగించేవాళ్ళం అవుతాం. మనకేం అవసరం ఉందో ఆయనకు తెలుసు, మనకేం అక్కరగా ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు అడిగితేనే ఆయన ఇచ్చేటువంటి దేవుడు కాదు, నువ్వు అడగక మునిపే నీకు అక్కర ఏది ఉందో అది ఆయనకు తెలుసు. రెండవ వ్యక్తి దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. దావీదు ఎవరు? దేవునికి హృదయానుసారుడు, ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చిన వాడు దావీదు. కానీ దేవునికి వ్యతిరేకముగా దావీదు చేసిన పాపము, ఆ ఒక్క పాపమే గొప్ప పాపముగా దేవుడు పరిగణించాడు. అదే బత్షెబాతో చేసినటువంటి పాపం. దాన్ని బట్టి దేవుడు అన్నాడు, ఎందుకంటే దావీదు ఎంత హృదయానుసారుడైనా ఎంత ఇష్టానుసారుడైనా తప్పు చేశాడంటే వదిలేస్తాడా దేవుడు? వదలడు. ఆ వ్యక్తి ఎంత ఇష్టానుసారుడైనా దేవునికి ఎంత నమ్మకస్తుడైనా తప్పు చేస్తే తప్పే. దాని యొక్క పర్యవసానం, దాని యొక్క పరిణామం మనిషి అనుభవించి తీరాలి. దావీదు కూడా తాను చేసినటువంటి పాపము నిమిత్తమై దేవుడు అన్నాడు, నీ పాపమైతే పరిహరించాను కానీ నీకు పుట్టబోయే కుమారుడిని మాత్రం నేను ప్రాణంతో ఉంచను అన్నాడు. చెప్పిన తర్వాత అయిపోయింది. ఇది దావీదుకు కూడా తెలుసు. తనకు బత్షెబాకు పుట్టినటువంటి కుమారుడిని దేవుడు భయంకరమైన వ్యాధితో మొత్తేస్తాడు. భయంకరమైన వ్యాధితో ముత్తినప్పుడు, బిడ్డ మరణావస్థలో ఉన్నప్పుడు దావీదు దేవునికి ఉపవాసముతో ప్రార్థన చేస్తాడు. ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు అయింది, ఏ సమాధానం రాలేదు దేవుని యొద్దనని. 2 రోజులైంది, ఏ సమాధానం రాలేదు. 3 రోజులైంది, ఏ సమాధానం రాలేదు కాదు కదా, బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయాడు. దేవుడు చెప్పిందే అక్కడ నెరవేరింది. దావీదు ప్రార్థించటానికి గల కారణము మన దేవుడు ఎవరో దావీదుకు మాత్రమే కాదు, మనకు కూడా అందరికీ తెలుసు. ఏమని? ఆయన కనికరం కలిగిన దేవుడు అండి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి అని అనుకొని దావీదు కూడా దేవునికి ప్రార్థన చేశాడట. ఒకసారి చూడండి, సమూయేలు 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా నేను అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెలిచిరి. అయితే
దావీదు ఆ. తన సేవకుల ఆ. గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని ఆ. సంగతి గ్రహించి ఆ. బిడ్డ చనిపోయినా ఆ. అని తన సేవకులను అడగగా ఆ. వారు చనిపోయిరని. ఆ. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి ఆ. తైలము పూసుకొని ఆ. వేరు వస్త్రములు ధరించి ఆ. యెహోవా మందిరములో ప్రవేశించి ఆ. నొక్కి ఆ. తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా ఆ. వారు వడ్డించిరి. ఆ. అప్పుడు ఆ. అతడు ఆ. భోజనము చేసెను. ఆ. అతని సేవకులు ఆ. బిడ్డ జీవముతో ఉండగా ఆ. ఉపవాసము ఉండి ఆ. దాని కొరకు ఏడ్చుచుంటివి గాని ఆ. అది ఆ. మరణమైనప్పుడు లేచి ఆ. భోజనము చేసితివి. ఆ. నీవిలాగున చేయుట ఏమని దావీదు అడగగా అడగగా అతడు ఆ. బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వానిని బ్రతికించునేమో అని అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. చూసారా? అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎవరట? కనికరుడు, కనికరించేవాడు. ఆయన కనికరించి నా బిడ్డని, అంటే దేవుడు ముందుగా చెప్పేశాడు, నువ్వు చేసినటువంటి ఈ పాపమును బట్టి నీ బిడ్డని, నీ కుమారుని చంపేస్తాను అని దేవుడు ముందుగానే చెబితే, అయినా పర్వాలేదు అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కానీ దేవుని చిత్తమే అక్కడ నెరవేరింది అని మనం చూస్తున్నాం. ఇలా దేవునికి ఎంత గొప్ప భక్తులైనా సరే, ఎంత గొప్ప ఇష్టులైనా సరే, ఎంత గొప్ప నమ్మకస్తులైనా సరే, దేవుడు ఆయన చిత్తమును ఎక్కడ కూడా మార్చుకునేవాడు కాదు. కాబట్టి ఆయన చిత్తమును ఎరిగి ప్రార్థించటం అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, పౌలు గురించి మనకందరికీ తెలుసు. పౌలు ఎంతో గొప్ప భక్తుడు, ఎంతో దేవుని కొరకు చేసినటువంటి సేవ, మరి దేవుని కొరకు పడినటువంటి శ్రమలు ఎంతో గొప్పవి. అయినా పౌలు ప్రార్థించినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ముమ్మార్లు ప్రార్థించాడంట పౌలు. ముమ్మార్లు ప్రార్థిస్తే ముమ్మార్లు ఇదే సమాధానం వచ్చిందట. ఏమని? నా కృప నీకు చాలును. మన పౌలు కంటే, మోషే కంటే, దావీదు కంటే అంత గొప్పవాడమా? అప్పుడు మనము అర్థం చేసుకోవాలి దేవుని మాటల్ని. దేవుడు ఆయన చిత్తాన్ని అనుసరించి మనం చేసే ప్రార్థనకు మాత్రమే ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు బలవంతంగా పొందుకోవాలి అని అనుకున్నావే అనుకో, భయంకరమైనటువంటి కష్టాలు పాలవుతావు. అది వాస్తవం, అందులో ఎటువంటి మార్పు లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వద్దనుకొని మాకు అన్ని దేశాల్లాగా మాకు కూడా ఒక రాజు కావాలి అని కోరుకున్నారు. దేవుడు అంటాడు సమూయేలుతో, మరి వీరు విసర్జించింది నిన్ను కాదు నన్ను, ఎందుకంటే నేను వారిని ఏలకుండా ఉన్నట్లు వారు నన్నే విసర్జించుకున్నారు. కాబట్టి వాళ్ళు అడిగినట్టే వాళ్ళకి ఒక రాజుని ఏర్పరచు అని చెప్పి దేవుడు సౌలును చూపిస్తాడు. ఎందుకు సౌలును చూపించాడు? ఇశ్రాయేలు ప్రజలు పాఠం నేర్చుకోవాలి. సౌలుని రాజుగా ఏర్పరచుకొనే ఆ దేశంలో ఎప్పుడు యుద్ధాలు, మనుషులందరూ కూడా దేవుని వదిలి మరి ఈ విగ్రహారాధన చేయటానికి, ఇలాంటి కార్యాలు చేయటానికి సౌలు కారకుడుగా మారాడు. అంటే దేవుడు అన్నాడు ఇది మీకు బాగుండదు అంటే, లేదు మాకు రాజు కానే కావాలన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళు అడిగినట్టే వాళ్ళకి ఒక రాజుని ఏర్పాటు చెయ్యి అని చెప్పి సమూయేలుతో అంటాడు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఒకసారి చదువుకుందామా? సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఏమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము జరిగింపుము,
వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు గనుక. విసర్జించి ఆ, ఇతర దేవతలను పూజించి 22వ వచనం ఒకసారి చదువు. కనుక యెహోవా ఆ. నీవు నీవు వారి మాటలు విని వారికి ఒక రాజు నియమించమని సమూయేలుకు సెలవీయగా సమూయేలు ఆ. వీరందరూ ఆ. ఈ గ్రామములకు పోండని చాలు, దేవుడు చెప్పేశాడు. వాళ్ళు అడిగినట్టే ఒక రాజుని ఏర్పాటు చేయము అంటాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దాని వెనక దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వారు అడిగారు అన్న సంగతి వారు గ్రహించలేదు. కానీ దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా అడిగిన ప్రజలను ఆయన మరి వారి మార్గంలోనే వారికి తెలియజేశాడు. వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆలోచన దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నది, దానివలన ఎంత నష్టపోతారు అన్న సంగతిని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. అందుకే హోషేయలో ఒక మాట అంటాడు. హోషేయ ప్రవచన గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఈ సంగతిని గురించి రాయిస్తాడు. చూడండి, హోషేయ 13వ అధ్యాయము 9వ వచనము. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడు అంటున్నాడు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుని ఉన్నావు. కారణం ఏమంటే నీ పట్టణములో దేని యందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను. మీరు ఏర్పరచుకున్నావు కదా రాజు, ఆ రాజు ఏమయ్యాడు? రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటేవి కదా. నీ అధిపతులు ఏమైరి? నువ్వే కదా అడిగింది, నువ్వే కదా ప్రార్థన చేసింది, మాకు రాజు కావాలని. ఇప్పుడు మరి మీకు సహాయానికి ఎక్కడ వాళ్ళు? ఎక్కడ మీరు కోరుకున్న, మీరు అడిగినటువంటి రాజులు ఎక్కడా? దేవుడు అంటాడు, కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని, కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని, క్రోధము కలిగి అతన్ని కొట్టివేయుచున్నాను అన్నాడు. అంటే మీరు బాగా గమనించండి ప్రియులారా, దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా మనం ఏది అడిగినా, ఒకవేళ అడిగింది పొందుకున్నా దాని యొక్క పర్యవసనం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అన్న సంగతిని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యోనా కూడా ప్రార్థించాడు. యోనా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలని నాశనం చేయాలని కోరుకున్నాడు యోనా. కానీ దేవుడు ఆ ప్రజల యొక్క మొర విని వారు చేసినటువంటి విజ్ఞాపనను బట్టి ఆ ప్రజల నిమిత్తమై కనికరించి వారిని రక్షించాడు. కానీ ఓర్చుకోలేకపోయాడు యోనా. అయితే నేను బ్రతికి ఉండటం ఎందుకు, నన్ను కూడా చంపేయి అన్నాడు దేవుడు యోనా. అప్పుడు దేవుడు అంటాడు, యోనా, నీ ప్రార్థన నా చిత్తానికి వ్యతిరేకమైనది. నువ్వు కోరుకుంటున్న నీ కోరిక నా చిత్తానికి వ్యతిరేకమైనది. నేను ఎలా నిన్ను చంపగలను? ఇదిగో నీకు ఒక సూచన ఇస్తున్నాను, ఇకనైనా నువ్వు పాఠం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? ఒక్క రోజులోనే ఒక సొర చెట్టు మొలిసి తనకి నీడ ఇవ్వగానే ఆనందించాడు. ఆ ఒక్క రోజులోనే ఆ సొర చెట్టుని ఎండ చేసి, ఎండ దెబ్బ యోనా మీద పడగానే యోనా చింతాక్రాంతుడయ్యాడు. దేవుని ఎదుట కోపాన్ని తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఒకరోజు మొలిచి ఎండిపోయినటువంటి ఈ చెట్టు వరకు నువ్వు ఇంత బాధపడుతున్నావే యోనా, 2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ ప్రజలు, వీళ్ళు నశించిపోవటం నాకేమైనా ఇష్టమా అంటాడు. చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనుషులు చేసే ఏ ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించడు. మనము చేసే ప్రతి ప్రార్థనలో కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి ఉండాలి. ఏదైనా సరే న్యాయబద్ధమైగా ఉండాలి. అది మన జీవితంలో దేవుడు అనుగ్రహించడానికి యోగ్యత, మనకు అర్హత ఉన్నదా అని కూడా మనం చూసుకోవాలి. దొరకని దానికి ఆశపడటమే కానీ మరి అనవసరంగా మన యొక్క ఏమంటారు, మన యొక్క సొంత ద్వేషాన్ని, సొంత కోపాన్ని
మనం దేవుని ద్వారా నెరవేర్చుకోవాలి అని అనుకోవటం, ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి. ఆ ప్రార్థనకి సమాధానం రాదు కాదు కదా, దానికి ప్రతిగా దేవుని యొక్క కోపాన్ని మనము తెచ్చుకుంటాము అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు మన జీవితంలో మనం ఏది అడిగినా మన ప్రార్థనలో ఒక విషయాన్ని మనం గుర్తించుకొని అడగాలి. ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవుని చిత్తమేనా? నా జీవితంలో దేవుడు ఇది అనుగ్రహిస్తే దీనివల్ల నేను మేలు పొందుకుంటానా? దీనివల్ల దేవుని యొక్క కోపానికి నేను గురవుతానా? దేవుని యొక్క కోపానికి నేను గురవునా? ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహించుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే మనిషి దేవుని చిత్తానికి కానీ మరి మన మధ్యలో ఉన్నటువంటి మనుషుల వ్యతిరేకతకు కానీ గురవుతాడో అక్కడ గుర్తించుకోవాలి మనం ఎక్కడో దేవుని చిత్తానికి మనం దూరంగా ఉన్నాము అన్నటువంటి సంగతి. అప్పుడు ఖచ్చితంగా మనము మనుషుల యొక్క మాటలు వినటం కూడా శ్రేష్టము. అక్కడ ఒకవేళ మనం అనుకున్నదే సరి అనిపించుకున్నట్టు ప్రవర్తించాము అంటే, లేదు నేను వెళుతున్నటువంటి మార్గం సరైనదే, అక్కడ ఎటువంటి తప్పు లేదు అని అనుకున్నాము అంటే మోసపోతాం ప్రియులారా. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని పంపించి హెచ్చరిస్తాడు. ఒక నాతాన్ని దావీదు దగ్గరికి పంపించినట్టు హెచ్చరించినప్పుడు మనం గ్రహించాలి, అది దేవుని స్వరముగా భావించాలి. లేకపోతే మనము ఖచ్చితంగా నష్టపోతాము. నష్టపోవటం మాత్రమే కాకుండా దేవుని యొక్క కోపానికి కూడా మనం గురవుతాం. యేసు ప్రభు వారు కూడా ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఇది నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తం అయితే చేయము అన్నాడు. నీ చిత్తం అయితే చేయము. కాబట్టి దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించాడు. ఏ ప్రార్థనని? ఆయన చిత్తానికి సమర్పించుకున్న ప్రార్థన అంగీకరించటం వలనే ఈరోజు లోకమంతటికి యేసు ప్రభు ద్వారా రక్షణను అన్నది అనుగ్రహింపబడింది. నిత్య జీవానికి మరి ఆయన మాత్రమే అర్హుడు కాకుండా అందరిని కూడా అర్హులుగా చేశాడు. కాబట్టి మన ప్రార్థన మనము జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. అందరికీ ఈ భూమి మీద అనేక రకాల ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆశలు ఉంటాయి. మరి ఈ లోకంలో ఏదేదో సాధించాలి, ఏమేమో చేయాలి అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి ఉందని కూడా చూసుకోవాలి మనం. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు యొక్క సహోదరుని చెప్పవచ్చు. ఎందుకంటే యాకోబు, యోహాను వీరి ఇరువురు కూడా మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీ రాజ్యములో వీరి ఇరువురిని కూడా ఒకరిని కుడివైపును ఒకరిని ఎడం వైపును పెట్టుకునేటువంటి ఒక వాగ్దానం చేయని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు ప్రభు అంటాడు, నీ కోరిక బాగుంది, నీ ఆశ కూడా బాగుంది, కానీ అది అనుగ్రహించడానికి వీలు పడదు. ఎందుకంటే ఒకసారి చదవండి, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావు అని అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులు, ఒకరు కుడి వైపునను ఒకరు నీ ఎడమ వైపున కూర్చున్న సెలవునని ఆయనతో అడిగాను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు. మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అది అడగగా త్రాగగలమనేది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చు
వచ్చుట ఆ. నా వశములో లేదు. ఆ. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో పడెనో వారికే అది దొరుకునని ఆ. చెప్పాను. చాలు. అంటే మనం అనుకునేవన్నీ జరగాలి అనుకోవటం కూడా పొరపాటు. దేవునికి మన జీవితంలో ఆయనకు ఒక చిత్తం ఉంటుంది. మనకు ఆశలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా నెరవేరాలి అని అనుకోవటం మన యొక్క అమాయకత్వం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఆయన ఒక చిత్తము కలిగి ఉంటాడు. మనం ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అన్న విషయాలను ఆయన నిర్ణయిస్తాడు, ఆయన తీర్మానిస్తాడు. మనకి ఆశలు ఉన్నంత మాత్రాన అది నెరవేర్చుకోవాలని దేవుని దగ్గర ప్రార్థించకూడదు. అది కూడా దేవుని యొక్క ఉద్దేశంలో తప్పుడు ప్రార్థన. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనము దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు ఆయన చిత్తాన్ని అనుసరించి చేయటానికి మనం ఇష్టపడాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏమి అక్కరగా ఉంది, అది ఏదైనా కానీ మన జీవితంలో అది ఏదైనా అది ఆయనకి తెలుసు. మనకి ఏమి కావాలో ఆయనకి తెలుసు. మనం అడగవలసింది ఏంటో తెలుసా? తండ్రి, నీ చిత్తం ఏమై ఉందో, నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో, నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నీవే నా జీవితంలో ఏది చేసినా అది నా మేలు కొరకే, కాబట్టి నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని మనం ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ ఆయనకి తెలుసు. అయితే ఏ అవసరం అయినా సరే దాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇది నా జీవితంలో దేవుని చిత్తమై ఉందా లేదా? అది దొరకనంత మాత్రాన మనము కృషించిపోకూడదు, బలహీనము కాకూడదు, మనము డిస్కరేజ్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఏ విషయమైనా అది మనకు లభించకపోతే వెంటనే గుర్తించుకోవాలి, ఇది దేవుని చిత్తము కాదు. కాబట్టి ఆయన చిత్తం ఏమై ఉందో దానికి నన్ను నేను సమర్పించుకుంటాను అని చెప్పి ముందుకెళ్ళాలి. ఇది దేవుడు మన యొద్ద కోరుకుంటుంది. కాబట్టి ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నింటినీ మనం చూసాము. ఈ ప్రార్థన వలన మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, ఒక మోషే కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఒక యోనా కావచ్చు, ఒక పౌలు కావచ్చు, యేసు ప్రభువు కావచ్చు, ఈ జబెదయి కుమారులు వాళ్ళ తల్లి సలేమి ఏమి కావచ్చు, వీళ్ళ జీవితాలన్నింటినీ కూడా మనం పరిశీలించుకున్నప్పుడు వీళ్ళ ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికీ దేవుని చిత్తానికే అక్కడ వాళ్ళు తమను తాము సమర్పించుకున్నారు అని చూస్తున్నారు. వాళ్ళ ఆశలు ఉన్నా, వాళ్ళ ఆలోచనలు ఉన్నా, అన్నిటి మధ్యలో దేవుని యొక్క చిత్తం మాత్రమే నెరవేరింది అని మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవులముగా ఇతరులలాగా, ఈరోజు క్రైస్తవులకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఈరోజు వాళ్ళని నడిపించేటువంటి నాయకులు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి ఒక విజ్ఞాపన గురించి చెబుతారు. ఆ విజ్ఞాపన జరగదు అన్నది పాస్టర్కే తెలుసు, వాళ్ళకే తెలుసు. అయినా దేవుని బలవంత పెట్టాలి, ప్రార్థించి ఎలాగైనా పొందుకోవాలి అన్నట్టుగా దీని కొరకు ప్రార్థించండి అంటారు. అది జరగదు. అయినా వీళ్ళేం చేస్తారు తెలుసా? ఉపవాసంతో ఉండి ప్రార్థన చేద్దాం, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్పి అబద్ధాలు చెప్పి దేవుని యొక్క కోపానికి గురి చేస్తారు. దయచేసి అలా ఉండకూడదు. మనం దేవుని మాటలను బట్టి, దేవుని యొక్క చిత్తమును అనుసరించి మన ప్రార్థన ఉండాలి. అలా చేస్తే తప్ప మన జీవితంలో మనము దేవునిని కోప పెట్టేవారంగా ఉండం. ఇది గుర్తుపెట్టుకొని మన ప్రార్థనని మనము ముందుకు కొనసాగిద్దాం. ఎప్పుడు ప్రార్థించినా మన పాపములను గ్రహించుకొని ఆయన దగ్గర ప్రార్థించాలి. మన పాపములు ఒప్పుకొని మనం ఆయన దగ్గర ప్రార్థించాలి. ప్రార్థించే ముందు మనం అడిగే కోరిక ఏదైతే ఉందో అది దేవుని చిత్తానికి అనుసరించి ఉందా అని ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రార్థనకి ఫలితం ఉంటుంది. దేవుని వాక్యం దీవించును గాక.